జ్ఞానమే మనల్ని ముందుకు నడిపించగలిగినటువంటి మహత్తరమైన దివ్య జ్యోతి. ఎవరైతే జ్ఞానాన్ని ఆరాధిస్తారో వారికి దుఃఖం దరిచేరదు. ఈ విధంగా జ్ఞానంతో అన్ని విషయాలు కూడా ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా శాశ్వతమైనది కూడా జ్ఞానమే. మిగతావన్నీ కూడా నశిస్తూ ఉంటే జ్ఞానం ఒకటే శాశ్వతంగా నిలబడుతూ ఉంటుంది. కాకపోతే ఆ భగవంతుడు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఎన్నోసార్లు ఉపదేశించవలసి వచ్చింది. దానికి కారణం ఆ జ్ఞానాన్ని గ్రహించేటువంటి వ్యక్తులు, మనుష్యులు నశిస్తూ ఉండడం, వారు మళ్ళా పుడుతూ ఉండడం, ఈ చక్రం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విస్మృతిని